సింహం పక్కనకెళ్ళి సెల్ఫీ అడిగినట్టు అయిపోయింది నా పరిస్థితి. గుండెలో దడదడగా ఉంది, అయినా కూడా కుట్టానబ్బా. ఏమైందంటే మా ఊరమ్మాయి ఇది హాఫ్ సారీ సెట్ అంట, డ్రెస్ కుట్టమనింది వాళ్ళ పాపకి. భోగి ముందు రోజు మెటీరియల్ ఇచ్చింది, భోగి రోజేమో లైనింగ్ తెచ్చిచ్చారు. దీన్ని కనుమ రోజు స్టార్ట్ చేశాను. పార్ట్ విషయానికి వచ్చేసరికి ఆగిపోయాను. ఆ వర్క్ ని ఎలా యూజ్ చేసుకోవాలా అని చెప్పి నాకు ఐడియా రాలేదు. 9 గంటలకు పడుకుందాము అనుకునేసరికి అమ్మాయి ఫోన్ చేసింది, డ్రెస్ కుట్టేశారా, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాము ఇవ్వండి అని. ఇంకంతే. అప్పటి వరకు ఏదేదో మోడల్ పెట్టి కుడదాము, ఆ డ్రెస్ మెటీరియల్ అంతా బాగా యూజ్ చేద్దాము అనుకున్నా. కట్ చేసి కుడదాము అనుకునేసరికి మా నాన్న వచ్చాడు. కానీ పడుకున్నాడు. అసలు చూడండి, నాకైతే గుండెల్లో దడదడగా ఉంది. మామూలుగా అయితే తిట్టేవాడు, పాతగుడ్ల బొగ్గుట్టి నువ్వు అమ్మ పోయి ఇంక పడుకోసాలుగా నువ్వు సంపాదించింది అంటూ ఉన్నాడు. కానీ నేను మిషన్ కుడుతున్నాను కదా, సౌండ్ వస్తుంది. డ్రెస్ కుట్టడం అయిపోయే వరకు కూడా నాకు గుండెల్లో దడ ఎంత ఉందంటే, అంత హడావిల్లో ఎక్కడ రివర్స్ లో కుడతానా అని భయం వేసింది. ఇంకా లేట్ అయిపోయింది కదా అప్పుడు. ఇంకా ఎలాగోలా కుట్టేశాను. ఇదిగో ఇలా వచ్చిందబ్బా. టైం లేదని ఒక పక్క, ఏదైనా కుట్టేద్దాంలే అనుకుంటే మా నాన్న ఒక పక్క. నా బాధ చెప్పుకుంటే తీరేది కాదు. అంత ధైర్యం లేకపోతే మా నాన్న ఎదురుగా పెట్టుకొని నేను వీడియో పెట్టాను చూడండి. మా నాన్న తిట్టి ఇంక పడుకోపో అంటే నా పరిస్థితి ఏంది, అమ్మాయికి నేను డ్రెస్ ఎలా ఇవ్వాలి, నేను ఈ డ్రెస్ ఎలా కుట్టాను అని అడగను. ఎందుకంటే నేను అసలు ఈ మోడల్ కుట్టాలి అని అనుకోలేదు. కానీ టైం లేదు, ఏం చేద్దాం. ఎక్కడదక్కడ వదిలేసి లైట్స్ ఆఫ్ చేసి కిందకి వెళ్ళిపోయా అమ్మటే.